ఏపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా. బీఆర్ఎస్ అధినేతతో ప్రవీణ్ కుమార్ సమావేశం, కేసీఆర్తో కలిసి నడుస్తానని ప్రకటన. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శనివారం బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో నందీనగర్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రవీణ్ కుమార్ ఎక్స్లో తెలిపారు. తాను ఈ సందేశాన్ని టైప్ చేయలేకపోతున్నానన్నారు. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున తాను తప్పక టైప్ చేయాల్సి వచ్చిందని, దయచేసి క్షమించాలని కోరారు. తనకు మరో మార్గం లేదని, కొత్త దారి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి ఎందుకు రాజీనామా చేశాడు? తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ ఆయనను ఏరుకోరి బీఎస్పీ పార్టీ తెచ్చుకోలేదు. బీఎస్పీ పార్టీలోకి ఆయన వచ్చిండు, బహుజన రాజకీయాలని చెప్పేసి తిరిగిండు. బహుజన రాజకీయాలని ఆయన చెప్పగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనకాల నడవాలని ప్రయత్నం చేసిరు. కేవలం ట్రయల్స్, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు అనేవి ట్రయల్ కింద, ఒక ట్రయల్ గేమ్ అనుకోవాలి. ఆ ట్రయల్ గేమ్లో ఓడిపోయినంత మాత్రాన రానున్న వరల్డ్ కప్కు సంబంధించిన విషయం గురించి ఆలోచించకుండా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడానికి సంబంధించిన విషయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శలు చేసినా బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఆయన ఇప్పుడే రాజీనామా చేయకుండా దాదాపుగా ఇంకో 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం కనుక ఆయన కట్టుబడి పనిచేసి ఉండేది ఉంటే తప్పకుండా బీఎస్పీ పార్టీ అనేది, బహుజన సమాజం అనేది తప్పకుండా ఎంతో కొంత ప్రభావాన్ని చూపించేదని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంత అనూహ్యంగా బీఎస్పీ పార్టీని గాలికి వదిలేసి మరి ఆయన కూడా ట్విట్టర్లో క్లియర్గా చెప్పేసిండు, బీఎస్పీ పార్టీకి తగిన తర్వాత జరిగేటువంటి పరిణామాలకు సంబంధించిన విషయంలో అదంతా బీఎస్పీ పార్టీ చూసుకుంటే నాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడం కూడా చాలామందిని అసలు ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం అనేది అది చాలామంది విమర్శలు చేయడానికి కారణమవుతా ఉంది. ఇదే బీఎస్పీ పట్టుకొని ఆయన కనుక పనిచేసి ఉండేది ఉంటే, విశారదన్ మహారాజు కూడా క్లియర్గా చెప్పిండు, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వదిలిన బాణమని. దానికి సమాధానంగానే ఈరోజు ఆయన బిహేవ్ చేస్తున్న బిహేవియర్ కూడా కనబడతా ఉంది. మరి ఇట్లాంటి క్రమంలో ఎంతోమంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అసలు ఎవరినో ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడిని నమ్మేటువంటి పరిస్థితి తెలంగాణలో ముఖ్యంగా దళిత సమాజ వర్గానికి, బహుజన సమాజ వర్గానికి లేకుండా పోయింది. దళితులు ఎవరు కూడా, బహుజనులు ఎవరు కూడా ఒక్క నాయకుని గెలిపించుకుందాం, ఒక్క నాయకుని వెనకాల పోదాం అనే కోణం లేకుండా పోయింది. అట్లాంటి క్రమంలో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మేటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఈరోజు ఎందుకు బయటపడ్డది, ఈరోజు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మరి మొదటి నుండి విశారదన్ లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్న విధంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమేనా, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆడించినటువంటి నాటకమేనా ఇదంతా, బహుజనులందరినీ ఏకం చేయడం అనేది కేవలం కేసీఆర్ డ్రామానా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సినటువంటి గతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు పట్టింది అనే విషయాన్ని కూడా, లేదు అంటే మాయావతి ఈయన నిర్ణయాన్ని స్వాగతించకపోవడం, అసలు ఎవరిని అడిగి ఈ బీఆర్ఎస్తో పొత్తుకు సంబంధించిన విషయంలో ఎవరిని అడిగి ముందుకు పోయినా అని పార్టీలో జరిగినటువంటి అంతర్గత గొడవల వల్ల ఆయన బయటకు వచ్చిందా, ఏం జరిగింది అనేది కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎవదే ఈడీ కస్టడీకి కవిత 23 వరకు విచారించనున్న ఈడీ అధికారులు ప్రతిరోజు కుటుంబ సభ్యులను, రాయర్లను కలిసేందుకు అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి, ఈడీ కార్యాలయానికి కవిత తరలింపు. ప్రత్యేక సెల్లో కవితనుంచనున్న ఈడీ 23న కోర్టుకు హాజరుపరచనున్న ఈడీ. కవిత భర్త అనిల్తో పాటు వ్యక్తిగత సహాయకుడు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఈడీ దాడులు చేసి కవితను అరెస్ట్ చేయడం అనేది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మరి ఈ క్రమంలో 23వ తారీఖు వరకు ఆమెను అరెస్ట్ చేసి ఈడీ విచారణ ఉంచుకుంది. అంటే మొత్తానికైతే ఈ 23వ తేదీ వరకు ఆమెను విచారించి మరి ఏం చేస్తారు, ఆమె భర్తను ఆమెతో పాటు ఆయన సహాయకుని కూడా ఈడీ నోటీసులు వచ్చినాయి. ఏం జరిగిందో ఎట్లా తెలుసుకోవడం కోసం, ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చేది, ఎవరెవరిని కలిసేది అని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం సహాయకుని కూడా విచారించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మరి ఏ విషయాలు బయటపడతాయి, బీజేపీ ఆడుతున్న డ్రామాల్లో భాగంగా మరి కవితను అరెస్ట్ చేసిరా, అసలు ఏం జరిగింది, నిజంగానే కవిత అందులో పెట్టి ఉండేది అంటే ఈడీ చెప్తున్నటువంటి వాటికి సాక్ష్యాలు ఏమున్నాయి అనే విషయం కూడా మొత్తం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 15 సెల్ ఫోన్లు ధ్వంసం చేసింది, 20 సిమ్ కార్డులు నాశనం చేసింది, దాదాపు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వచ్చిపోయింది. ఇవన్నీ సినిమాలో చెప్పినట్టుగా చెప్తున్నారు. కానీ ఆధారాలు అనేవి మాకు పలానా వ్యక్తిని విచారణిస్తున్నప్పుడు ఈమె పేరు చెప్పిండు, ఇంకో వ్యక్తిని విచారిస్తున్నప్పుడు ఈమె పేరు చెప్పారు, ఈమె సెల్ ఫోన్లు ధ్వంసం చేసింది.
ఆధారాలు లేకుండానే ఈమె పేరు బయటకు వస్తుందని చెప్తున్నారు తప్ప ఆధారాలు ఎందుకు ఈడీ ఇప్పటివరకు సేకరించలేకపోయిన విషయం కూడా చెప్పలేకపోతున్నారు. మరి కవిత గారిని ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా ఆమె సమాధానం చెప్పే అవకాశం